10 రోజులైనా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నారి జాడ కనిపెట్టేందుకు 10 రోజులుగా శ్రమిస్తున్న పోలీసులు 300 మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు. అందులో ఎలాంటి జంతువుల ఆనవాళ్లు కనిపించలేదు. 7 టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. 5 అనుమానితులను పోలీసులు రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు. పది రోజులైనా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నారి జాడ కనిపెట్టేందుకు 10 రోజులుగా శ్రమిస్తున్న పోలీసులు 300 మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు. అందులో ఎలాంటి జంతువుల ఆనవాళ్లు కనిపించలేదు. 7 టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. 5 అనుమానితులను పోలీసులు రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎస్ సాంబశివరావు. గుడ్ ఈవినింగ్ రహమా. ఏదైతే తుని మండలం సిహెచ్ అగ్రహారకు చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృష్టమైందో 6వ తేదీన అదృష్టమైంది. ఈ రోజుకి 10వ రోజు. కొద్దిసేపటి క్రితం ఎస్పీ వచ్చారు, చూశారు. ఎస్పీ మాట్లాడినప్పుడు కూడా అన్ని సెల్ టవర్స్ పరిధిలో కూడా గాలించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 5000 ఫోన్ల నుంచి డేటా తీసుకోవడం జరిగింది. ఏదైతే కొందరు సోషల్ మీడియాలో వాట్సాప్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టారో అది కూడా మేము చూడడం జరిగింది. అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాం. ఇటు వన్యమృగాలు దాడి కావచ్చు, లేదంటే ఎవరిని కిడ్నాప్ చేస్తుండొచ్చు అనే కోణంలో కూడా పరిశీలించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుందనే ఆశాభావాన్ని, ఆశని వ్యక్తం చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. 10వ రోజు వచ్చింది. ఈ రోజు ఎస్పీ గారు వచ్చారు. 2 రోజుల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 2 రోజుల నుంచి హనుమాన్ బృందాలు గాలిస్తున్నాయి. వాళ్ళు ఏదో 4 పాయింట్లో సస్పిషియస్ అనుమానం చేస్తున్నారు. అక్కడ ఏమైనా క్లూ దొరకచ్చని చూస్తున్నారు. అమ్మాయి ఆడుకుంటూ వెళ్ళింది, తిరిగి ఆడుకుంటూనే వస్తుందని చెప్తున్నారు. ఏదైతే అమ్మాయి వెళ్ళిందో తోట పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా సీసీ కెమెరాలు పరిశీలించారు. తోట ముందు వీళ్ళు ఇల్లు ఏదైతే ఉందో ఇంటి ముందు ఒక కెమెరా మాత్రమే ఉందో ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్ కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. మొత్తం మీద అన్ని కోణాలు, ఇటు సీసీ కెమెరా ఫుటేజ్, అదేవిధంగా సెల్ ఫోన్లకు సంబంధించి అన్ని రకాలు కూడా ఆధారాలు తీసుకోవడం జరిగింది. కేవలం మిస్సింగ్ అనే కాకుండా మిస్సింగ్ కిడ్నాపా, లేదంటే వన్యమృగాల ఏంటి ఉన్న అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరపడంతో పాటు ఎవరైతే 2 రోజుల నుంచి అమావాస్య అంటూ ప్రచారం చేశారో దానికి సంబంధించి స్థానికంగా ఉన్న 2 తాంత్రికులను కూడా అదుపులో తీసుకుని విచారించినట్లు సమాచారం. అదేవిధంగా ముందు నుంచి స్టార్టింగ్ కంప్లైంట్ వచ్చింది 6వ తారీఖు, 7వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపు 10 నుంచి 20 మందిని విచారించామని పోలీసులు చెప్తున్నారు. మరికొందరు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. ఎవరి మీద అనుమానం ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు, వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దర్యాప్తు అధికారి ఎవరైతే తుని రూరల్ సీఏ చెన్నకేశ్వరరావు ఉన్నారో ఆయన పూర్తి దీనిపైన దృష్టి పెట్టారు. అనుమానితులను అదుపులో తీసుకోవడం, వారిని విచారించడం. ఒక దశలో తండ్రిని అదుపులో తీసుకున్నారు, తండ్రి స్నేహితులు కూడా అదుపులో తీసుకున్నారు. ఎవరైతే బాలికను చూశానని చెప్తున్నారో ఈగల తాతారావు అనే సాక్షిని 3 రోజులు నిర్బంధించి పూర్తి స్థాయిలో అతని వద్ద ఆధారాలు తీసుకోవడం జరిగింది. కొందరు తాతారావు మీద అనుమానం వ్యక్తం చేసినప్పటికీ అతనికి అంత పరిజ్ఞానం ఉండదని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఏ చిన్న ఆధారం దొరికినా అదే రేపొద్దున్న భవిష్యత్తులో క్లూ కావచ్చన్న ముందు జాగ్రత్త చర్యలతోనే పోలీసులు వెళ్తున్నారు. 10 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. యాంటీ నక్సల్ స్క్వాడ్ కావచ్చు, లేదంటే క్విక్ రెస్పాన్స్ టీమ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, ఇలా అన్ని బృందాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని చెప్పాలి. కానీ ఒక చోట మాత్రం అనుమానాలన్నీ ఆగిపోతున్నాయి. ఎస్పీ మాట్లాడుతూ వన్యమృగాలు దాడి చేసి ఉండవచ్చిన కోణాలు చూస్తామని చెప్పారు. అదే పెద్దాపురం డీఎస్పీ మాట్లాడుతూ వన్యమృగాలు లేవని చెప్పడం జరిగింది. జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు కూడా ఎలాంటి దాడులు చేసే వన్యమృగాలు అక్కడ లేవని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రం వారి అభిప్రాయాలు తేడా వస్తుంది తప్ప మిగతా అంతా సమన్వయంతో ముందుకెళ్తున్నారని చెప్పాలి. ఓకే.
కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి 10 రోజులైంది. చిన్నారి కోసం తల్లిదండ్రులు విలపిస్తూ ఉంటే కంటనీరు రావడం లేదంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి సమాజమే బుద్ధి చెప్పాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, బంధువులు సమాజాన్ని కోరుతున్నారు. చిన్నారి ప్రాణాలతోనే ఉంది, ఖచ్చితంగా తమ ఒడికి చేరుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్న తల్లి భవానీతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా పెను మండలం దండబాగ పంచాయతీ సిహెచ్ అగ్రహారం చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి ముద్దుగా జాన్ అని పిలుచుకుంటుంది. అమ్మాయి అదృశ్యమై వాళ్ళకి 10వ రోజు. అయితే ఈ రోజు మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీ బిందుమాత ఇక్కడ రావడం జరిగింది. దాంతో అందరిలోనే ఒక ధైర్యం, ఏదో క్లూ ఉంది, అందుకే ఎస్పీ గారు వచ్చారు. ఖచ్చితంగా ఈ రోజు అమ్మాయి దొరుకుతుందనే విశ్వాసం, నమ్మకాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు, చూసిన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి బంధువులు అడుగుదాం. అమ్మాయి ఏమవుతుంది, మీకు ఎప్పుడు వచ్చారు? ఇందాక వచ్చామండి, 1 గంట కల్లా. పాప మా తోటి కళ్ళ అమ్మాయి చూడడానికి 10 రోజులు. ఎప్పుడు ఇక్కడే ఉన్నారు? ఎప్పుడు ఎలాంటి సంఘటన జరగలేదు? ఎప్పుడు జరగలేదు. చాలా మరి బాధ అనిపిస్తుందండి, ఎప్పుడు జరగలేదు కదా ఇలాంటివి. తోటి కళ్ళ పాప కదా, 10 రోజులైనా సరే దొరకలేదు అని చూడడానికి వద్దాం అని చెప్పేసి వచ్చామండి. పాప రావాలని కోరుకుంటున్నారు. పాప రావాలని కోరుకుంటున్నామండి. ఎక్కడ ఉన్నాను ఇక్కడైతే పాప ఇక్కడ ఎక్కడన్నంటే తెలుసుకోవాలండి. వచ్చిన ఎక్కడన్నా ఇంటికి వస్తుందండి. తర్వాత కుక్క కూడా తోడంది. ఇంతమంది ఎతికినందుకు ఎలాగన్నా దొరికేసిందండి. ఏ జాడ కూడా తెలియట్లేదు. ఎక్కడో ఎవరో ఏదో దాశారు అన్న అనుమానం అండి. అదే అనుమానం. ఎలా మీరు కూడా ఇక్కడే ఉన్నారు? ఏంటి ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉండలేదండి. ఏమనుకున్నారమ్మా? పైకే దాటేసిన పిల్లల్ని ఎత్తుకొని తీసిపోను. మా మనవడు 2 ఉండేవాళ్ళు ఇక్కడ. మా మనవడు తీసుకొని పోనాము. పాపనంగా ఇక్కడ ఒక్కేసాం. ఈ పాపనగ్గాడు నేను ఆ చెట్టు పాప ఇక్కడ ఆడుకుంటేదంట. ఆడుకుంటుంటే శనివారం నాడు కూడా ఆడించేది పిల్ల. చెల్లి కట్టి పాలు పట్టేది. సగం తాగేది, సగం పిల్లది కట్టేది. అలాంటి పిల్లలే మాయం చేసేసారు. 6 గంటలోనే మాయం చేసేసారండి బాబు. అనుమానం ఏంటండి బాబు, అందరూ సరదాగా మాట్లాడుకోవాలంటే వీళ్ళ కాడికి వచ్చి ఎలుమౌడు బెలవు మామ వీళ్ళ కాడికి వచ్చి ఎలా మాయం చేసేసారు ఆ పాపం ఇప్పుడు నువ్వు తెలియలేదు. మన ఫోన్ రాగానే మనకు తెలిసింది, కానీ అప్పుడు దాకా మనం రామచంద్రపురాన్ని ఉంటాం. లేదండి బాబు, మౌడి వెళ్ళ ఏమి అంటుకోలేదు, ఏడుతూ ఉంటున్నారు. మాపులు పోలేదు. మీరు చాలా బాధపడ్డారు. అమ్మేశ్వరులు కొంతమంది ఇంకోటి ఇలాంటి వాళ్ళు ఏమనాలమ్మా? అప్పుడు ఎలా తప్పిపోయింది, బాధలో ఉన్నారు. చేతనైతే ఓదర్చులు లేదా వెళ్ళిపోవాలి. తప్పుడు ప్రచారం, క్షుద్రపూజలు తీసుకెళ్లిపోయారని, అమ్మేశారని తప్పుడు ప్రచారాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? అంటే సార్ ఇక్కడ నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నది ఒక నాకు మాత్రమే తెలుసు. లేదంటే ఈ 10 రోజులు బట్టి నన్ను చూసే వాళ్ళు మీకన్నా తెలుసు. అలాంటివి కాకుండా ఎక్కడో ఉండి ఏదో చోట నుండి తల్లి అమ్మేసిందనో, పిల్ల ఫ్యామిలీ అమ్మేశారనో, తల్లిదండ్రులు అమ్మేశారనో ఇలాంటి కామెంట్లు ఎందుకు సార్? అంటే ఎంతో కొంత తల్లిగా కడుపు కోత ఏంటన్నది తల్లికే తెలుస్తుంది. చెప్పుకోలేదు మాటలు చెప్తారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి బాధలో ఉన్నా కూడా మీరు ఎలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు? అంటే సార్ దయచేసి నేను చేతులు సార్ డిమాండ్ అని కాదు, ఇది నా వార్నింగ్ అనుకుంటారో లేదంటే నా రిక్వెస్ట్ అనుకుంటారో వాళ్ళ ఇష్టం సార్. కానీ ఒక్కటే స్టిల్ ఇప్పటికీ నేను ఎంత ధైర్యంగా, ఎంతో కొంత ధైర్యంగా ఉన్నానంటే నా పాప నాకు వస్తదన్న ధైర్యంతో, నేను నమ్మకంతో ఆస్తా ఉన్నాను సార్. ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోవాలి, కెమెరా ముందు ఏడాలి అంటే ఇంక నా వల్ల కాస్త నాకు ఓపిక లేదు. 10 రోజుల నుంచి ఇంకా ఏడ్చి నా కళ్ళంట నీరు కూడా రావట్లేదు సార్. ఎంతో కానీ ఒకటి ఎంతో కొంత పాప అయితే సేఫ్ గా ఉంది, వస్తాది. ఇంత ఖచ్చితంగా మీకు పాప తిరిగి నవ్వుతూ వస్తుంది నమ్మకంలో ఉంది సార్. ఇంతమంది చెకింగ్ లో, ఇంతమంది గాలింపులో ఎవరో ఒకరి కంట పడతదన్న ఆశ ఉంది సార్. కాకపోతే ఈ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, అవును సార్ తెలుసు, ఇంకా కొంచెం ధైర్యం అనేది పెరిగింది. అంటే నమ్మకం పెరిగింది సార్. అంతే, ఇంతమంది ఇంకా స్టాఫ్ పెరిగారు కదా, ఎవరో ఒకరు కంట పడుతుంది. ఎవరో ఒకరు అటాక్ చేశారు సార్, చేయకుండా. కానీ ఇది వరకు ఉన్నట్టయితే మాత్రలేదు సార్. అవును సార్, ఇది వరకు మా అమ్మ ఏదో అరడం కానీ కరడం కానీ ఏమి చేయరు. నేను పిలిస్తే ఎంత దూరాన్ని ఉన్నా పరిగెట్టి వచ్చి సార్. నేను కూర్చో అంటే దానికి అర్థమయ్యేదేమో, మరి కూర్చో అంటే కూర్చుండేది, నుంచో అంటే నుంచుండి సార్.
జాను దగ్గరికి వెళ్దాము అంటే అరుస్తూనే వెళ్దాం అవును మాట్లాడేశారు. కాకపోతే ఏంటంటే కుక్కకి మాటలు రావు, మనకు మాటలు వచ్చు. దాని బాధ మనకు అర్థం కాలేదు, మన బాధ దానికి అర్థం కాలేదు. ఇంకా దేవుడు లాస్ట్ కి ఆ దారిని కూడా మూసేశాడు. ఇప్పటికున్న ఆశ అంటే ఏంటంటే వస్తుంది. ఇంత చూసారు కదా తల్లి ఆవేదన చూసారు. ఇంతమంది దాదాపు ఇలా 30 మంది 200 మంది పైగా పనిచేస్తున్నారు. 10 రోజుల నుంచి పోలీసులు కేవలం ఈ పాప మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఆ పక్క తల్లి బాధ ఎలా అనిపిస్తుంది మీకు? జనం వచ్చి ఎదిగినా సరే పిల్ల జాడ ఎక్కడా కనిపించట్లేదు. కాకపోతే 10 రోజులైనా సరే కనిపించలేదంటే తల్లికి చాలా బాధ ఉంటదండి. కానీ కామెంట్ చేయడం అయితే చాలా ఇదండి. అది చెడు అని చెప్పడం అయితే అది కరెక్ట్ కాదండి. వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయండి. ఇది జాను అని ముద్దుగా పిలుచుకున్న నా కూతురు మళ్ళీ నా ఒడి చేరుతుంది, నవ్వుతూ నా దగ్గరికి వస్తుందని తల్లి చాలా ఆశ ఉంది. ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో తండ్రి అమ్మేశాడని, తల్లి అమ్మేసింది, తల్లి ఏడవట్లేదంటూ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నాను. మీకు చేతనైతే ఇక్కడికి వచ్చి మాకు మా అమ్మాయిని వెతికి పట్టుకునే సాయం చేయడం తప్పాలని తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఎంత బాధలో కూడా వార్నింగ్ చేస్తున్నాం. ఇది అర్థం చేసుకోండి అని చెప్పి తల్లి ఆవేదనతో చెప్తుంది. ఎస్పీ గారు వచ్చారు కాబట్టి వాళ్ళ కూడా నమ్మకం పెరిగింది. ఇన్ని రోజులు ఎస్పీ గారు రాలేదు, వాళ్ళు వచ్చారు. ఖచ్చితంగా ఏదో క్లూ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీ తెలుగు న్యూస్ నుంచి కూడా జాను తల్లి ఒడిని చేరాలని కోరుకుందాం. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం.